2025 డిసెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకి టెట్ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించిన వీడియో. ఫస్ట్ మనం సోషల్ కంటెంట్లోని 5 క్వశ్చన్లు చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, కోల్కోజ్ అనగా? ఆప్షన్ 1 ఉమ్మడి క్షేత్రం, రాజకీయ పార్టీ, రష్యాలో గల నగరం, బొగ్గు క్షేత్రం అన్నారు. ఇక్కడ ఉమ్మడి క్షేత్రం అంటే ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం. కోల్కోజ్లు అనగా ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాన్ని కోల్కోజ్లు అంటారు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, పటాల తయారీకి మొదటిసారిగా అక్షాంశ రేఖాంశ భావనను అన్వయించిన వారెవరు? ఇక్కడ ఆప్షన్లు సుమేరియన్లు, గ్రీకులు, చైనీయులు, ఈజిప్షియన్లు అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ గ్రీకులు. థర్డ్ క్వశ్చన్, విక్రమాంక దేవ చరిత్ర గ్రంథకర్త బిల్హణుడు ఈ రాజవంశానికి చెందినవాడు? ఆప్షన్ 1 యాదవ, ఆప్షన్ 2 కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ 3 హోయసాల, ఆప్షన్ 4 పాండ్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కళ్యాణి చాళుక్యులు. ఫోర్త్ క్వశ్చన్, బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న భారతీయ రాష్ట్రాలు గుర్తించమన్నాడు. ఇక్కడ మనకి 5 రాష్ట్రాలు ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం. ఇందులో సిక్కిం అనేది లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. నెంబర్ 2 అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాల్యాండ్ అన్నారు. ఇందులో నాగాల్యాండ్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెంబర్ 3 మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ అన్నారు. ఇందులో చూస్తే మణిపూర్ అనేది లేదు. నెంబర్ 4 మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలు మన బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, దశకుమార చరిత్ర రాసింది దండియన్. ఆంధ్రప్రదేశ్ కుమార చరిత్ర ఇది రాసింది కేతన. ఓకే ఫ్రెండ్స్, మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.